అందరికీ నమస్తే. వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్. ఈ వీడియోలో వారాహి నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి, ఎప్పటికీ ముగిస్తాయి, మరియు ఆషాఢ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఈ మాసంలో చేయకూడని పనులేంటో మనము ముందుగా తెలుసుకుందాం. ఈ నెల అంటే జూలై 15 నుండి ఆషాఢ మాసం ప్రారంభమై ఆగస్టు 13 వరకు ఉంటుంది. ఈ ఆషాఢ మాసంలో ఎన్నో ముఖ్యమైన పండుగలు ఏర్పడబోతున్నాయి. చాలా శక్తివంతమైన వారాహి గుప్త నవరాత్రులు, గురు పౌర్ణమి, తొలి ఏకాదశి లాంటి ఎన్నో పండుగలు రాబోతున్నాయి. జూలై 15వ తేదీ బుధవారం నుండి ఆషాఢ మాసం ప్రారంభం అవుతుంది. ఈ రోజు నుండే గురు మౌఢ్యమి కూడా ప్రారంభం కాబోతుంది. అలాగే జూలై 15వ తేదీ నుండి జూలై 23వ వరకు మొత్తం 9 రోజులు వారాహి గుప్త నవరాత్రులు జరగబోతున్నాయి. ఇక జూలై 25వ తేదీ శనివారం నాడు తొలి ఏకాదశి పండుగ. ఈ సంవత్సరం వచ్చే తొలి ఏకాదశి చాలా శక్తివంతమైనది. ఎందువలనంటే శనివారం నాడు తొలి ఏకాదశి కలిసి రావడం చాలా విశేషమనే చెప్పవచ్చు. ఈ తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును పూజిస్తే కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయని నమ్మకం. ఈ తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో యోగ నిద్రలోకి వెళ్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ నిద్రాకాలం 4 నెలల పాటు ఉంటుంది. కార్తీక శుద్ధ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు తిరిగి మేల్కొంటారు. ఈ 4 నెలల కాలాన్ని చాతుర్మాస్యం అని అంటారు. ఈ సమయంలో శుభకార్యాలు ఎక్కువగా జరపరు. ఈ తొలి ఏకాదశిని పేలాల పండుగ అని కూడా అంటారు. ఎందుకంటే ఈ రోజున ప్రతి ఒక్కరూ పేలాల పిండిని తింటారు. ఇక జూలై 29వ తేదీన గురు పౌర్ణమి వచ్చింది. అలాగే జూలై 15 నుండి జూలై 23వ తేదీ వరకు వారాహి నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ 9 రోజులు వారాహి అమ్మవారిని పూజిస్తే కష్టాలన్నీ వెంటనే తీరిపోయి కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి. అంతటి శక్తి వారాహి అమ్మవారికి ఉంటుంది. వారాహి అమ్మవారిని పూజించడానికి పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. అమ్మవారి చిత్రపటాలు తెచ్చుకొని మీ పూజ గదిలో ప్రతిష్ఠించి 9 రోజులు అమ్మవారికి దీపారాధన చేసి నైవేద్యం సమర్పించి పూజ చేసుకుంటే చాలు. జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదుగుతారు. కాబట్టి శక్తివంతమైన ఈ వారాహి నవరాత్రులు అస్సలు మిస్ చేసుకోకండి. అయితే ఈ నవరాత్రుల్లో తప్పనిసరిగా కందగడ్డ దీపం వెలిగించాలి. అంటే జూలై 15 నుండి జూలై 23వ తేదీ మధ్యలో వారాహి నవరాత్రుల సందర్భంగా పూజ గదిలో అమ్మవారి ముందు కందగడ్డ దీపం వెలిగిస్తే చాలా మంచిది. ఒక చిన్నటి గుండ్రటి కందగడ్డను తీసుకొని శుభ్రం చేసి పైభాగంలో చిన్న గుంటలాగా చేసి అందులో నువ్వుల నూనె పోసి ఒత్తులు వేసి దీపం వెలిగిస్తే ఈ దీపాన్ని కందగడ్డ దీపం అంటారు. ఈ దీపానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. దీపం వెలిగించిన తరువాత అమ్మవారి అష్టోత్తరం చదివి దీపం కొండెక్కిన తరువాత ఆ కందగడ్డను ఆవుకి తినిపిస్తే చాలా మంచిది. అలాగే ఆషాఢ మాసంలో చేసే పూజలకు వ్రతాలకు చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ఎవరైతే 7 శనివారాల వ్రతాన్ని చేయాలనుకుంటున్నారో ఈ ఆషాఢ మాసంలో 7 శనివారాల వ్రతాన్ని ప్రారంభిస్తే ఇంకా మంచిది. ఈ ఆషాఢ మాసం పూజలకు వ్రతాలకు చాలా శ్రేష్టమైనది. కానీ శుభకార్యాలు మాత్రం అస్సలు చేయకూడదు. ముఖ్యంగా వివాహాలు, నిశ్చితార్థ వేడుకలు, శంకుస్థాపన పనులు, గృహప్రవేశాలు చేయడం, కొత్త వాహనాలు కొనడం, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం అస్సలు చేయకూడదు. ఇక ఈ ఆషాఢ మాసంలో తప్పనిసరిగా ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ గోరింటాకు పెట్టుకోవాలి. పెళ్ళి కాని అమ్మాయిలు ఆషాఢంలో గోరింటాకు పెట్టుకుంటే మీ మనసును అర్థం చేసుకునే వ్యక్తి మీకు భర్తగా వస్తాడని నమ్మకం. అలాగే పెళ్ళైన ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకుంటే దీర్ఘ సుమంగళి వర్తిస్తుంది. ఇక సైన్స్ ప్రకారం చూసుకుంటే ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే శరీరంలో ఉన్న వేడి తగ్గిపోతుంది. అలాగే ఆడవారికి ఉన్న గర్భాశయ సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఇక కొత్తగా పెళ్ళైన జంటలు ఈ ఆషాఢంలో దూరంగా ఉండాలి. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో కొత్త కోడల్ని తన పుట్టింటికి పంపించాలి. ఇక ఈ ఆషాఢ మాసం ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఆవు నేతితో మాత్రమే దీపారాధన చేయాలి. ఆషాఢంలో
నెయ్యితో దీపారాధన చేస్తే విపరీతమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ నెలలో విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని ఎక్కువగా పూజించాలి. అలాగే విష్ణు సహస్రనామాలు పాటించాలి. ఆషాఢ మాసంలో వీలైనంత ఎక్కువగా పుణ్యక్షేత్రాలు వెళ్ళాలి. ఈ నెలలో పుణ్యక్షేత్ర దర్శనం, దైవానుగ్రహం సులభంగా లభించి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి ఇంట్లో తులసి కోట లేకపోతే ఆషాఢ మాసం వచ్చేలోపు వెంటనే ఒక చిన్న తులసి మొక్కలు తెచ్చుకొని ఇంట్లో ఈశాన్యంలో పెట్టుకోవాలి. ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరూ తులసిని పూజించాలి. తులసి కోటలో దీపారాధన చేసి ప్రదక్షిణలు చేస్తే ఇంటి ఐశ్వర్యం పెరిగిపోతుంది. అలాగే ఈ ఆషాఢ మాసం అంటే శివునికి కూడా చాలా ప్రీతికరమైనది. కాబట్టి ఆషాఢ మాసంలో వచ్చే ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేసే కుటుంబానికి భోగభాగ్యాలు కలుగుతాయి. ఈ ఆషాఢ మాసంలో స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గు వేసుకొని, ఇంటి ముందు ముగ్గు లేకపోతే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయట వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు ఆషాఢ మాసంలో మొదటి రోజున ఇంటి గుమ్మానికి వేపాకులు కట్టి ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించాలి. ఇంటికున్న దిష్టి దోషాలన్నీ వెంటనే తొలగిపోయి, అలాగే ఈ ఆషాఢ మాసం నెల రోజులు ఇంటి ఉత్తర దిశలో ఉప్పు గిన్నె పెట్టాలి. వారానికి ఒకసారి ఉప్పును మారుస్తూ ఉండాలి. ఉత్తర దిశలో ఉప్పు పెడితే అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి. అలాగే ఆషాఢ మాసంలో శనివారానికి, శుక్రవారానికి ప్రత్యేకత ఉంది. కాబట్టి శుక్రవారం రోజు తప్పనిసరిగా లక్ష్మీదేవిని, శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని పూజించాలి. ఈ ఆషాఢ మాసంలో ఏది చేసినా చేయకపోయినా గ్రామ దేవతలను తప్పనిసరిగా పూజించాలి. గ్రామ దేవతల అనుగ్రహం మన కుటుంబం మీద ఎల్లవేళలా ఉంటుంది. అలాగే ఈ ఆషాఢ మాసంలో దుర్గాదేవిని పూజిస్తే ఇంకా మంచిది. వివాహ ప్రయత్నాలు చేసేవారు ఈ ఆషాఢ మాసంలో వచ్చే మంగళవారం నాడు ఓ ఎర్ర దారానికి పసుపు కొమ్ములు మాల కట్టి ఆ మాలను అమ్మవారి పటానికి వేసి పూజ చేయాలి. ఖచ్చితంగా వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది. ఇక ఆషాఢ మాసంలో వచ్చే ప్రతి మంగళ, శుక్రవారాల రోజు జుట్టు కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం అస్సలు చేయకూడదు. దీనివల్ల ఆయుష్ తగ్గిపోతుంది. ఆషాఢ మాసంలో తప్పనిసరిగా ఎవరికైనా ఉప్పును దానం చేయాలి. ఆషాఢంలో ఉప్పు దానం చేస్తే మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దారిద్ర బాధలన్నీ వెంటనే తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ ఆషాఢ మాసంలో వారానికి ఒక్కసారైనా స్నానం చేసే నీటిలో కొన్ని వేపాకులు వేసి స్నానం చేస్తే వర్షాకాలంలో ఎలాంటి వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉంటాము. ఈ ఆషాఢ మాసంలో నెల రోజులు ఉదయాన్నే స్నానం చేసి సూర్యునికి అర్ఘ్యం సమర్పించి నమస్కారం చేసుకుంటే చాలా మంచిది. అలాగే ఆషాఢ మాసంలో చేసే దానాలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఆషాఢ మాసంలో చెప్పులు, గొడుగు తప్పనిసరిగా దానం చేయాలి. చెప్పులు దానం చేస్తే జాతకంలో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే గొడుగు దానం చేస్తే మీరు అనుభవిస్తున్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఈ ఆషాఢ మాసంలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి కాబట్టి అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆహార విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆషాఢంలో చద్దన్నాన్ని తినకూడదు. అలాగే ఆకుకూరలు కూడా ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే ఈ వర్షాకాలంలో ఆకుకూరల పైన చిన్న చిన్న పురుగులు గుడ్లు పెడతాయి. కాబట్టి ఆకుకూరలను ఉప్పు నీటితో శుభ్రం చేసుకొని వండుకోవాలి. అలాగే ఈ ఆషాఢ మాసంలో రావి చెట్టును తప్పనిసరిగా పూజించాలి. రావి చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారు. ఆషాఢంలో రావి చెట్టును పూజిస్తే సమస్త దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఈ ఆషాఢ మాసం వారానికి ఒక్కసారైనా ఇల్లంతా సాంబ్రాణి పొగ వేసుకుంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. అంతేనండి. ఆషాఢ మాసంలో చేయకూడని పనులేంటో తెలుసుకున్నారు కదా. కొంతమందికైనా ఉపయోగపడుతుంది అని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.